హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలుగిల్లు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. టుడే అయితే ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రాన్స్ నేను చేసిన స్టైల్లో చేస్తే మాత్రము సూపర్ టేస్టీగా ఉంటుంది. అస్సలు స్మెల్ అనేదే ఉండదు, చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చేసినట్లుగా ట్రై చేసి చూడండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు ఈజీగా చాలా ఇష్టంగా తింటారు. అస్సలు స్మెల్ అనేది ఉండదు. ఈ ప్రాన్స్ వంట చేయడం అయితే చాలా ఈజీ అయిపోతుంది. రెసిపీ అయితే అంత టైం ఉండదు, కానీ ఈ క్లీనింగే మనకు చాలా టైం పడుతుంది. అందుకని మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో ఎప్పుడు ప్రాన్స్ తెచ్చుకున్నా మా బాబే క్లీన్ చేస్తాడండి. అలాగే మంచిగా నిదానంగా ఓపిగ్గా ఈ బ్లాక్ థ్రెడ్ లాగా ఉంటుంది కదండి, అదైతే కంపల్సరీ తీసేసుకోవాలండి. అది తీయడంలోనే ఉంటుంది మన పేషెన్స్ లెవెల్ అనేది ఎంత ఉండేది అని. దీనికి పైనే కాదండి, పైన కింద 2 టైమ్స్ తీసేసుకోవాలి. ఆ నల్లది థ్రెడ్ తీయకుండా చేసామనుకోండి, ఆ కర్రీ చేదు వచ్చేస్తుంది. మేమైతే అంత ఎక్స్పర్ట్ కాదండి ఈ ఫ్రాన్స్. నేనైతే 1 ఇయర్ నుంచి ఇలా వీటిని యూజ్ చేస్తున్నాను. అస్సలు చిన్నప్పటి నుంచి ఎప్పుడే కానీ ఈ ఫ్రాన్స్ అయితే తినలేదు. కాకపోతే ఒక్కసారి రెస్టారెంట్లో టేస్ట్ చూశాను. అప్పటి నుంచి ఇంట్లో అప్పుడప్పుడు తెచ్చుకుంటాము. మాకు పిల్లలు ఇష్టంగా తింటారు. సో వాళ్ళ కోసమే తీసుకొస్తాం, మా కోసమైతే ఫిష్ చేసేసుకుంటాము. ఈ క్లీన్ చేయడము ఇవన్నీ నాకు అసలు అలవాటే లేదండి. మేము అసలు గోదావరిలో కాదు, గోదావరిలో అయితే మంచిగా అన్ని రకాల టైప్స్ మంచిగా క్లీన్ చేస్తారు. మాకైతే అస్సలు తెలియదండి. సో నేను కూడా పిల్లల కోసం ఇది నేర్చుకున్నాను. అందులో ఒకసారి ఇలా ఈ బ్లాక్గా ఉంటుంది కదండి, ఇది తీయకుండా చేశాను, చాలా చేదు వచ్చేసింది. సో నెక్స్ట్ టైం ఇలా మంచిగా చేస్తూ వచ్చాను. ఫస్ట్ ఒకసారి కొంచెం స్మెల్ వచ్చేది, నెక్స్ట్ టైము తగ్గించుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా అసలు స్మెల్ అనేదే ఉండదండి. అంత బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నేను అస్సలు తినేదాన్ని కాదు, అలాంటి దాన్ని నేను కూడా ఇప్పుడు ప్రాన్స్ ఒట్టిగా తినేసేస్తాను అలా. సో నా రెసిపీ అంతా ఇప్పుడు స్టార్టర్ స్టైల్లో ఉంటుంది. సో నేను చేసినట్లుగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అనేది అయితే అస్సలు ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో మొత్తానికైతే క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ టచ్ పసుపు ఉప్పు వేసి కొంచెం 2 మినిట్స్ అలా క్లీన్ చేసేసుకుంటే బాగుంటుందండి. అసలు స్మెల్ అనేదే రాదు. ఆల్రెడీ వాటర్తో 3 టైమ్స్ క్లీన్ చేసేసాం కదండి. ఇప్పుడు ఉప్పు పసుపుతో కొంచెం వాటర్ వేసి కొంచెం క్లీన్ చేసేసుకుంటే, మనం అట్లీస్ట్ 4-5 టైమ్స్ క్లీన్ చేసేసుకుంటే ఆ స్మెల్ అనేది ఉండదు. ఇంకా లెమన్ ఉండి లెమన్తో కూడా క్లీన్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. అస్సలు స్మెల్ అనేది ఉండదు. ఇప్పుడు కూడా అసలు లెమన్ లేకపోయినా పర్వాలేదండి, అసలు స్మెల్ అనేది ఉండదు. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని మనము ప్యాన్లో వేసేసుకొని వాటర్ పోయేంత వరకు మనము వీటిని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అంటే ఏం వేయనవసరం లేదు, జస్ట్ ఇలా ఉంటేసి మనకు అవి క్లీన్ అయిపోయి డ్రై అయిపోయినట్లు వస్తాయి. అప్పుడు మనము ఇందులో నేనైతే కాజు వేస్తానండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కాజు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒట్టిగానే మనం తినేయచ్చు. ఇందులో ఇప్పుడైతే జస్ట్ కొంచెం ఉప్పు పసుపు అయితే వేసి చేస్తున్నాను. రొయ్యలకు సరిపడా నేను సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇవి మనము ఫ్రైకి కాబట్టి కొంచెం వాటర్తో అయితే బాయిల్ చేసుకుంటున్నానండి. సో వాటర్ కొన్ని పోసేసుకోవాలి. తర్వాత ఇలా లిడ్ పెట్టేసి మనము బాయిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియను, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసి నేను ఫ్రై చేస్తున్నాను. ఇందులో ధనియా పౌడర్, అలాగే పచ్చిమిర్చి చేశాను కాబట్టి చూసుకొని మనము మిర్చి పౌడర్ వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము కాజు వేసుకుందాం. ఇప్పుడు ఇవి కొన్ని జీడిపప్పు అయితే వేస్తున్నానండి. జీడిపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఫ్రాన్స్ ఫ్రై. సో ఇప్పుడు ఇవి ఇందులో వేస్తున్నాను. అది ఆపేసి ఇప్పుడు జస్ట్ ఒక 2-3 మినిట్స్ మనము ఈ జీడిపప్పును ఫ్రై చేసేసుకోవాలండి. అప్పుడు మనకు ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో అయిన తర్వాత ప్లేట్లోకి తీసిన తర్వాత సర్వ్ చేసేటప్పుడు మీకు మళ్ళీ ఈ వీడియో అయితే షేర్ చేస్తాను.
ఇలా ఒక జీడిపప్పు, ఒక రొయ్య, మిర్చి, ఆనియన్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా జీడిపప్పు వేసుకొని రొయ్యలు తింటే మనకు అస్సలు ఆ స్మెల్లే ఉండదండి. చాలా బాగుంటుంది. అసలు మనకు రొయ్యలు తిన్నట్లు కూడా ఉండదు. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.